దక్షిణ అయోధ్యగా భాసిల్లుతోన్న భద్రాద్రి దివ్యక్షేత్రం కమనీయమైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి పెళ్లి వేడుకకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. లోక కళ్యాణంగా భావించే రాములోరి కళ్యాణ ఏర్పాట్లతో భద్రగిరి ప్రత్యేక శోభను సంతరించుకుంటోంది. జగదానంద కారకుడు జగదభిరాముడు జానకిరాముడిగా భక్తకోటి తీరొక్క పేరుతో ముద్దుగా పిలుచుకునే రాములోరి పెళ్లి వేడుక ఏర్పాట్లతో భద్రాద్రి పుర వీధులు కాంతులీనుతున్నాయి. దక్షిణ భారతదేశంలోని అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణానికి సమయం ఆసన్నమైంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని భక్తులంతా కనులారా వీక్షించి తరించేలా అంగరంగ వైభవంగా చేపట్టిన ఏర్పాట్లు తుది దశకు చేరుకుంటున్నాయి. స్వస్తి శ్రీ చంద్రమాన పరాభవ నామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యము నుంచి మొదలైన బ్రహ్మోత్సవాలు శుద్ధ పూర్ణమి వరకు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన సీతారాముల కళ్యాణం, మహాపట్టాభిషేకం వేడుకలు ఈ నెల 27-28న జరగనున్నాయి. ఆ వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. భద్రాద్రి ఆలయం శిఖరాలతో పాటు ప్రాకారాలకు కొత్త రంగులు అద్దారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. సీతారాముల కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం వద్ద కళ్యాణ మండపాన్ని ముస్తాబు చేశారు. సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు రానున్నారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగినట్లుగా చలువ పందిళ్లు, కూలర్లు, ప్రత్యేకంగా ఎల్ఈడీ తెరలు, మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడానికి 300 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. 2 లక్షల లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలని ఆలయ అధికారులు, వైదిక పెద్దలు, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆహ్వాన పత్రికలు అందించారు. మహాపట్టాభిషేకం రోజు గవర్నర్ రానున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. సీతారాముల కళ్యాణమంటే లోక కళ్యాణమని, కనులారా చూసే భక్తుల జన్మ తరిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. కళ్యాణ మహోత్సవానికి తరలివచ్చే భక్త కోటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో దామోదర్ తెలిపారు. ఈ నెల 19వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా మనకి 26వ తారీఖు ఎదుర్కోలు ఉత్సవం, 27 శ్రీరాముల కళ్యాణం, 28 మహాపట్టాభిషేకం. మరి ముఖ్యంగా మనకి 27వ తారీఖు జరిగేటువంటి శ్రీరామనవమి కళ్యాణానికి సంబంధించి మనం ఆన్లైన్లో భక్తుల సౌకర్యార్థం మన మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి వివిధ సెక్టార్లకు సంబంధించినటువంటి సెక్టార్లని ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది. పుట్టినరోజు నాడు కళ్యాణం జరిగేటువంటి ఒక గొప్ప ప్రక్రియకు మనకి ఆగమశాస్త్రము భద్రాచలం వేదికగా నిలిచింది. యస్యావతార సమయేతస్య కళ్యాణమాచరేత అనేటువంటి ఆగమవచనాన్ని స్వీకరించి ఏ రోజు ఏ దేవుడు అవతరించాడో ఆ దేవుడి యొక్క కళ్యాణాన్ని ఆనాడు ఆచరించాలనేటువంటి ఆగమ వాక్యాన్ని అనుసరిస్తూ ఆనాడు భక్త రామదాసు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగా అభంగంగా నేటికి కూడా ఎంతో వైభవోపేతంగా శ్రీరామనవమి నాడు పుట్టినరోజు నాడు శ్రీరామచంద్రమూర్తి యొక్క పుట్టినరోజు నాడు ఈ కళ్యాణోత్సవాన్ని మనం జరుపుకుండటం చాలా విశేషము. కళ్యాణం వీక్షించేందుకు వచ్చే భక్తులకు గోదావరి నదిలో స్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లతో పాటు దుస్తులు మార్చుకోవడానికి గదులు, మరుగుదొడ్లు సిద్ధం చేస్తున్నారు.